హాయ్ అండి, నిన్నటి వీడియోలో చిమ్నీ క్లీన్ చేసుకోవడంలో పార్ట్ 1లో చిమ్నీ టాప్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు ఈ ప్లేట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్తాను. ఇవి బాగా జిడ్డు పట్టిపోయి ఉంటాయి కదా. వేడి నీళ్ళల్లో 2 స్పూన్ల సర్ఫ్ వేసేసి ఆ వాటర్ని బాగా చిలకరించండి. చిలకరించిన తర్వాత ఆ ప్లేట్స్ అనేవి ఆ వాటర్లో వేయండి. ఆ సర్ఫ్ వాటర్లో వేసేసి కరెక్ట్గా 1 అవర్ నానబెట్టండి. బాగా జిడ్డు ఉందనుకోండి 2 గంటలు నానబెట్టేసేయండి. అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండండి. కొంచెం బాగా చిలకరించిన తర్వాత గంట తర్వాత అండి ఇది చూసారా ఎంత జిడ్డు అనేది వచ్చేసిందో బయటికి. మన వాడని టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్లో తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోండి. అది ఆ జిడ్డు అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ నుంచి నాని ఉంది కదా, తొందరగా ఆ జిడ్డు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు బ్రష్తో అంతా క్లీన్ చేసుకున్నాం కదండి. అవి చిన్నని క్లీన్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేసేయండి. ఎక్కడ మనకి జిడ్డు అనేది కనిపించదు. వాటిని శుభ్రంగా తుడవండి. మధ్యలో అక్కడక్కడ బ్రష్ దూరం చోట ఉంటుంది కదా, మన నాప్కిన్ అంచు ఉంటుంది కదా, ఆ అంచుతో క్లీన్ చేసేయండి. మీకు మూలలు ఉన్నది కూడా వచ్చేస్తుంది బయటికి. క్లీన్ అయిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడు చిమ్నీకి ఎలా తీసాం కదా, ఆ ప్లేట్స్ని మళ్ళీ ఫిట్ చేసేద్దాం. శుభ్రంగా ఆరాలి. బాగా ఆరిన తర్వాత వాటి మంచి తుడిచేసుకొని ఫిట్ చేసేయండి. అంతే, చిమ్నీ క్లీనింగ్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఈజీ పద్ధతిలో, నేను చెప్పిన పద్ధతిలో క్లీన్ చేసుకోండి. తొందరగా పని అయిపోతుంది మనకి. లేకపోతే చాలా కష్టం అండి ఆ జిడ్డును వదిలించాలంటే. చూడండి ఎంత నీట్గా కొత్త దానిలాగా అయిపోయింది. చూసారు కదండి, చిమ్నీని ఎంత ఫాస్ట్గా క్లీన్ చేసేసాను. ఎంత మొండి జిడ్డు ఉన్నా కూడా మనం నిమిషంలో వదిలించేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నన్ను ఫాలో చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ వరల్డ్.